అప్పుల కుప్పలు, ఎనలేని బాధలు, చుట్టూ కమ్ముకున్న చీకట్లు, బాధ నుంచి విముక్తి ఉండదు. లేదనుకుని ఆత్మహత్యే శరణ్యం అనుకుంటున్నటువంటి రైతులు, ఎంతో కష్టం చేసే రైతు గుండె బలహీనం అవుతుందా? ఎండకు చలికి వానకు వచ్చుకునే ఆ రైతు విసిగిపోయాడా? ఎందుకు రోజు రోజుకు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి? ఒక రైతు మరో రైతుకు ఆదర్శం అవుతుంటే కొందరు మాత్రం ఇంకా తనువులు చాలించడం బాధాకరమే. ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. నంద్యాల జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికున్న కుటుంబాన్ని వదిలి వారిని కష్టాల్లో నెట్టేసి తాను తనువు చాలించాడు. ఆ ఘటన నంద్యాల జిల్లా ఆవుకు మండలం వేములపాడు గ్రామంలో చోటు చేసుకుంది. అప్పుల బాధతో గడ్డిమందు తాగి యువ రైతు నాగరాజు ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుటుంబం దీనస్థితిలో వెళ్ళింది. నాగరాజు తన సొంత పొలం 4 ఎకరాలతో పాటు కౌలుకు మరో 5 ఎకరాలు తీసుకుని సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. గత 2 సంవత్సరాల నుంచి పంటలు రాక తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి. అప్పులిచ్చిన వారు ఒత్తిడితో మానసికంగా కృంగిపోయి చావే శరణ్యమనుకొని ఆ యువ రైతు గడ్డిమందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ లాభం లేకుండా పోయింది. ఆసుపత్రిలో 4 రోజుల పాటు చికిత్స పొందుతూ నాగరాజు మృతి చెందాడు. మృతుడు నాగరాజుకు భార్య సుహాసిని, 2 కుమారులు సుజీత్, సుమంత్లున్నారు. ఒకరికి 7 సంవత్సరాలు, ఇంకొకరికి 4 సంవత్సరాలు మాత్రమే. ఇంత చిన్న పిల్లలను వదిలి ఎలా వెళ్ళాలి అనిపించిందో ఆ నాగరాజుకు. సుహాసి, మా ఆయన పేరు నాగరాజు సార్. మాది వేములపాడు సార్. మాది వచ్చేసి ఒక మండలం నంద్యాల జిల్లా సార్. మా భర్త అప్పుల వల్ల మందు తాగి చనిపోయినారు సార్. పొలం వేసుకొని అప్పులు నష్టపోయి ఈ పని చేసుకున్నారు సార్. నాకు 2 చిన్న పిల్లలు. ఇలాంటి నాగరాజులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని గూడెగల్లికి చెందిన రైతు బల్సుకూరి చిన్న గంగారాం అప్పుల బాధతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గంగారాం భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 4 ఏళ్ల క్రితం ఇల్లు కట్టుకున్నాడు. పంటలు సరిగ్గా పండకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. జీవితంపై విరక్తితో ఆదివారం తన పొలంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. ఈ ఇద్దరి మృతికి కారణం అప్పులు ఉంటే చావే కరెక్టా? మరి మీతో పాటు మీ సమస్యలను షేర్ చేసుకున్న ఆ పార్ట్నర్ ఏమవ్వాలి? ఆ పిల్లలు ఏమవ్వాలి? ఇంటి పెద్ద పురుషుడు అప్పులు కట్టలేక తనువు చాలిస్తే చంటి పిల్లలతో ఆ ఇల్లాలి జీవితం ప్రశ్నార్థకంగా మారదా? కలకాలం కష్టాల్లో పాలు పంచుకుందాం, తోడుంటానని చేసినటువంటి ప్రామిస్లు ఏమవుతున్నాయి? జస్ట్ అప్పులకే భయపడిపోతున్నారా?